నేపాల్ ఒకప్పుడు పర్యాటకానికి ప్రసిద్ధి, కానీ ఇప్పుడు ఇది రాజకీయ వేడి, ఆర్థిక రక్తపాతంతో అల్లాడుతుంది. 3 నెలల క్రితం జరిగిన యువత నేతృత్వంలోని నిరసనలు 76 మంది ప్రాణాలను బలికొన్నాయి. పార్లమెంట్ తో సహా 2700కు పైగా భవనాలు ధ్వంసమయ్యాయి, తగలబెట్టబడ్డాయి. పారిశ్రామిక వర్గాలకు చేసిన ప్రాథమిక అంచనా ప్రకారం నేపాల్ కి జరిగిన మొత్తం నష్టం అక్షరాల $278 మిలియన్ దాటింది. ఈ దెబ్బకి సుమారుగా 15,000 మందికి పైగా ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. వేలాది కుటుంబాలు ఆదాయం లేకుండా అనిశ్చితిలో కూరుకుపోయారు. ఆర్థిక వ్యవస్థకు జరిగిన భారీ ఎఫెక్ట్ విదేశీ పెట్టుబడులు. గత ఆగస్టు మధ్య నుండి విదేశీ పెట్టుబడుల హామీలు భారీగా 91% పతనమయ్యాయి. దీని ప్రభావంతో ప్రపంచ బ్యాంక్ నేపాల్ జీడీపీ వృద్ధి అంచనాను సగానికి పైగా తగ్గించి కేవలం 2.1%కే పరిమితం చేసింది. దారిద్ర్య రేఖ కూడా ఈ ఏడాదికి 6.6%కే పెరుగుతుందని అంచనా. నేపాల్ జీవనాడి అయిన పర్యాటక రంగం పూర్తిగా స్తంభించిపోయింది. సందర్శకుల రాక ఒక్క నెలలోనే 18% తగ్గింది. పర్యాటక కేంద్రమైన పోఖారాలో మాత్రమే $20 మిలియన్ పైగా నష్టం జరిగింది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థలో దాదాపుగా సగం మాత్రమే పనిచేస్తుంది. తమ జీడీపీలో 4వ వంతు నష్టపోయినట్లుగా నేపాల్ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే 3 నెలల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ పెరుగుతున్న ధరలు, ఉపాధి లేకపోవడంతో నేపాల్ ప్రజలు తమ భవిష్యత్తుపై భయంకరమైన అనిశ్చితిలో ఉన్నారు. రాజకీయ అల్లర్లు ఒక దేశాన్ని ఆర్థికంగా ఎలా నాశనం చేస్తాయో చెప్పడానికి నేపాల్ కథ ఒక చేదు ఉదాహరణ.